ప్రియ సోదరుడా, దేవుని కార్యాలు తెలుసా? దేవుడు అంత ఆశ్చర్యకుడు తెలుసా? కనుక తెలియక చేసినవన్నీ క్షమించే ప్రేమామయుడు కనుక ఆయన దగ్గరికి వచ్చి నువ్వు జీవించగలిగితే అన్ని విషయాలు నేను సంతోషపడి చేస్తాను. ఆనంద భరితునై నేను అతని నీడలో కూర్చుందును, ఆనంద భరితునై నేను అతని నీడలో వాడబారను ఏనాటికి వాడబారను వరదోనే పాడుచునుండెదను నే వరదోనే. పేసరా, నువ్వు వాడిపోవు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆనందభద్రుగా ఉంటావు, నీ జీవితంలో సంతోషం ఉంటుంది. కూర్చున్నాను బైబిల్ చదువుకుంటూ. మా జాషువా కూడా బోధకుడే కదా, మీకు తెలుసు కదా. ఆయన ఎంతసేపు ఆలోచన చేశాడు నాకు తెలియదు. పైకి వచ్చాడు. వచ్చినాను ఏంటయ్యా అన్నాడు. మామిడి చెట్టు అడ్డు ఉంది, మరి పెళ్ళి కదా, పందిరి వేయాలి కదా, మామిడి చెట్టు అడ్డు ఉంది అన్నాడు. పందిరి వేయాలా అన్నాను. అర్థం చేసుకున్నాడు. ఇది ఆచారం కదా నాన్న, తాటాకుతో పందిరి ఆచారం కదా. అవును కదా, ఎందుకేయాలి? వేయద్దు, మానేశాం. అర్థం చేసుకో సోదరుడు, ఆచారం లేదు నీకు అవసరం. పందిరేస్తాను పెళ్ళవిద్దా, తాటాకులు పళ్ళు పందిరేసి ఏం కడతాను తాటాకు కడతాడు. నేను వెళ్ళాను, నా సేవకుడు గుడ్డాళ్ళాడు, నా సేవకుడు సేమిటాళ్ళాడు అని నేను వెళ్ళాను ఒక పెళ్ళికి. ఆ పెళ్లి కూతురిని ప్రార్థన చేసి పెళ్ళికి సిద్ధపరచడానికి పందిరిలో ఉంది. వెళ్ళాను, మా ఏమలే చల్లగా ఉంటుంది అనుకున్నా. వెళ్ళాను. సాయంత్రం వచ్చి చూస్తే పైన తాటాకు ఏలాడుతుంది. ఎక్కడ? స్తంభానికి చివరిన ఆయన ఏలాడుతుంది. జాగ్రత్త, సిద్ధాంతాలు కాదు నీకు కావాల్సింది, నీ హృదయం దేవునికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఆయన ఎక్కడ సంతోషిస్తావు. అందుకే దేవుడు నేను పిలిచినాడు కనుక నీవు ఆయన వెతకలేదు, ఆయన నిన్ను వెతుకుతూ వచ్చాడు కనుక నిన్ను నీవు దేవుని చేతికి అప్పగి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, గండవైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు. ప్రభువా, నశించిపోయే మమ్మల్ని వెదకి రక్షించటకు ఏ లోకంలోకి వచ్చి మా పాపములన్ని విషయంలో మీరు మోసి శిలువ ప్రాణాలకు వేలాడగొట్టి ప్రభువా మా నిమిత్తం మరణించి తిరిగి లేస్తూ మమ్మల్ని లేపిన ప్రభువా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. మా జీవితంలో పరిశీలించుకుంటూ క్రీస్తుని బండ మీద మా పునాది వేసుకుంటూ సహాయం చేయం. వ్యర్థమైన దానితో మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి జీవిస్తూ క్రీస్తు యేసును కలిగిన మనసును కలిగి ఆత్మఫలం ఫలిస్తూ నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగిన వారమే తండ్రి, మీకు ఇష్టంగా అసహించుకునే మనసు మాకు దయచి నిత్యము మీతో జీవించలాగిన మా ప్రతి బలహీనతను కడగండి. దాని మీద మాకు జయం దయచేసి మా పాపను మేము ఒప్పింపదని ఆత్మను మీరు మాకు అనుగ్రహించి మీ రాజ్యం కోసంగా మమ్మల్ని స్థిరపరచమని ప్రభువా, బలహీన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యతలు శక్తిమంతులు చేయండి. చిన్న బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అవసరతలు ఉన్న వారి అవసరాలు తీర్చండి ప్రభువా. రక్షింపబడిన వారిని బలపరచండి. రక్షింపబడిన వారు రక్షింపబడటకు సహాయం చేయండి. అన్ని విషయాలు మీరండి ఈ యొక్క బిడ్డలందరూ మీరు దీవించి మీరు ఎక్కడ పదిలిపరిచి ఆర్థికంగా ఆత్మీయంగా మీరు ఆశీర్వదించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాసండి మనతో ఉండి నిత్యము ఏం మాలిన్యం అంటకుండా ప్రతి దేవునికి ఇష్టం కాదని అసహించుకుంటూ ఆయనలో ఆనందించే వారిగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎక్కడ పదపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ఆమేన్.